ఫస్ట్ ఆఫ్ ది రికార్డ్. ఆ ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, మరొక ఆయన వైసీపీ నుంచి అధికార పార్టీలోకి జంప్ జిలాని అన్నారు. అయితే అధికార పార్టీలో ట్రీట్మెంట్ మాత్రం ఇద్దరికీ వేర్వేరుగా జరుగుతోందట. ఎందుకో ఏమో కానీ ఇద్దరికీ బంగారు పళ్ళెంలో భోజనం పెడుతుంటే మరొకరికి సత్తుపళ్ళెంలో భోజనం పెడుతున్నారట. దానిపై అధికార పార్టీలో ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలంటారా? మీరే చూడండి. ఖమ్మం జిల్లాలో మొదట అధికార పార్టీకి పట్టు లేదు, కానీ వలసల వల్ల పట్టు బిగించింది. ఆ తర్వాత టీడీపీ అంతా టీఆర్ఎస్ గా మారిపోయింది. జిల్లాలో అన్ని స్థాయిల్లో వలస వచ్చిన నేతలతో గులాబీ పార్టీ గట్టిగానే పునాదులు వేసుకుంది. అది వాపు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ ఖమ్మం నగర కార్పొరేషన్ పాలేరు ఎన్నికల ద్వారా తమది బలమని నిరూపించుకుంది. మొత్తం మీద వలస వస్తున్న నేతలతో పునాదులు పటిష్టం చేసుకుంటున్న ఆ పార్టీ అలా వచ్చి చేరుతున్న నేతలకు ఇస్తున్న ప్రాధాన్యాలకు మాత్రం తేడా ఉంటోందంట. ఇప్పుడు తెలంగాణలో జిల్లా విభజన శాఖ రాచుకుంది. జిల్లాలో విభజనలో ఒక్క ఎమ్మెల్యే విషయంలో ఒక విధంగా, మరో ఎమ్మెల్యే సెగ్మెంట్ లో మరో విధంగా విభజించడానికి నిర్ణయించారు. ఇల్లందు నియోజకవర్గం పూర్తిగా గిరిజన ప్రాంతం. ఇప్పుడు దీన్ని ముక్కలు చెక్కలుగా చేయాలని ప్రతిపాదన రెడీ అయింది. ఇల్లందు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే గార్ల, బయ్యారం మండలాలను కొత్తగా ఏర్పడనున్న మహబూబాబాద్ జిల్లాలోకి, ఇల్లందు, టేకులపల్లెంలో కొత్తగూడెం జిల్లాలోకి, కామెపల్లి మండలాన్ని ఖమ్మం జిల్లాలో కలపనున్నారు. గార్ల, బయ్యారంలను ఖమ్మంలోనే ఉంచాలని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెస్తున్న ఒత్తిడిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడంట. ఆ విధంగా నియోజకవర్గాన్ని చేర్చవద్దని మొత్తుకున్నప్పటికీ అధికార యంత్రాంగం కూడా పట్టించుకోలేదంట. దాంతో సొంత పార్టీ కాంగ్రెస్ ను వీడి వచ్చినా తనకు టీఆర్ఎస్ లో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారంట కనకయ్య. అదే మరో గిరిజన నియోజకవర్గం వైరాలో మాత్రం సీన్ వేరేలా కనిపిస్తోంది. వైరా ఎమ్మెల్యే మదన్లాల్ విషయంలో మాత్రం ఆయన ఏం చెబితే అది జరుగుతుందంట. అందువలనే వైరా నియోజకవర్గాన్ని ఏమాత్రం చేల్చలేదు. వైరా నియోజకవర్గంలో ఉన్న కారేపల్లి, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచారు. ఇందులో జూలూరుపాడు, ఏన్కూర్ మండలాలు కొత్తగూడెంకు అతి సమీపంలో ఉంటాయి. జూలూరుపాడు మొత్తం కొత్తగూడెంకు ఆనుకుని సైతం ఉంటుంది. అయినా ఆ మండలాన్ని మాత్రం చేల్చకుండా ఖమ్మంలోనే ఉంచారు. ఏన్కూర్, జూలూరుపాడు మండలాలను కొత్తగూడెంలో కలపాలని అక్కడి ప్రజలు నిరంతరం ఆందోళన చేస్తున్నారు. అయితే అక్కడి వైసీపీ వలస ఎమ్మెల్యే మదన్లాల్ మాత్రం ససేవరే అంటున్నారు. దాంతో ఆయన మాటే చెల్లుబాటు అవుతోంది. అంతేకాదు వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఇలా వైరా ఎమ్మెల్యే విషయంలో అధికారులు ఒక విధంగా బంగారు పళ్లెంలో పెడుతుంటే ఇల్లందు ఎమ్మెల్యేని చిన్నచూపు చూస్తుండడం గులాబీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది.